అయ్యో ఇంకెంత దూరం ఉంది? ఇంకొంచెం దూరంలో ఒక చెట్టు ఉంది, అక్కడ కూర్చుందాం పద. పదండి వెళ్దాం. ఆ చెట్టు దగ్గర చల్లగా ఉంది, అక్కడ కూర్చుందాం పద. పదండి వెళ్దాం. ఆ చెట్టు బాగుంది కదా, అక్కడ కూర్చుందాం పదండి. అమ్మయ్యా, వాటరీ కావ్య. మేము ఎక్కడ కూర్చోవాలి? ముందర రాళ్ళుంటే తీసుకురాపోండి. సరే వెళ్దాం. ఓ నువ్వా? ఏం చేస్తున్నావు? అది సమాధిలా ఉంది. ఏం కాదులే. మనం కాల్ చేసి అన్ని సిటీలో పెట్టుకుంటే మనకు విలేజ్లో అవుట్ అయింది ఏంటి? రేపు కాలేజీకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ ఇక్కడ ఎలాగో ఉంది, వెళ్దాం పదండి. సరే వెళ్దాం పద, ఇప్పటికే లేట్ అయింది. పద. Physis. The word physis means growth. Okay, so here we have to know the dia means in between. అర్జున్, తినడానికి వెళ్దాం పద. నాకు మనసు బాగాలేదు, మీరు వెళ్ళి తినండి. సరే మనం వెళ్దాం పద కావ్య. ఏమైంది అర్జున్, అలా ఉన్నావు? ఏం లేదు కావ్య, హెల్త్ బాగాలేదు అంతే. ఏమైందిరా? ఏం లేదురా, నన్ను ఎవరో పిలిచినట్టు అనిపించింది. అది నీ భ్రమలే. టైం అవుతుంది, వెళ్దాం పద. సరే వెళ్దాం. ఏమైంది కావ్య? కూర్చో, ఇక్కడ కూర్చో. ఏమైంది కావ్య? ఆ అద్దం దగ్గర దెయ్యం చూసాను. అదేముండదులే, నువ్వు కంగారు పడకు. లేదు అర్జున్, నేను చూశాను అక్కడ. ఏం లేదులే, వదిలేయి. కార్తీక్, నిన్ను అద్దంలో ఏదో చూశాను. అవును కార్తిక్, నాకు కూడా నిన్నటి నుంచి ఎలాగో ఉంది. నాకు కూడా వెళ్ళను అనిపిస్తుందిరా అక్కడ వెళ్ళొచ్చాక. దీని గురించి ఊర్లో వారిని అడుగుదామా? ఈ కాలంలో ఊరో ఎందుకురా, గూగుల్ని అడిగితే అదే ఇస్తుంది ఎంత డేటా. సెర్చ్ చేస్తే ఈ ఊళ్ళో గాయత్రి అని ఎవరో వచ్చారు, వెళ్ళి కలుద్దామా ఒకసారి? కలుద్దాం పదండి. అరే కార్తిక్, నీకు ఏమైనా సౌండ్స్ వినపడుతున్నాయా? అవునరా, నాకు కూడా ఏదో సౌండ్ వినిపిస్తున్నాయి. మనం ముగ్గురం ఇక్కడ కూర్చుంటే అక్కడ మాట్లాడేది ఎవరు? సరే చూద్దాం పద.
కార్తీక్ గాయత్రి అని ఎవరు అన్నావుగా, వెళ్ళి కలుద్దాం పద. సరే వెళ్ళి కలుద్దాం పద. అక్కడే ఆగండి. మీరు ఇక్కడికి వచ్చారంటే ఏదో సమస్యతోటి వచ్చింటారు కదా. అవును. సరే అక్కడికి పదండి. గత 2 రోజుల నుంచి మాకేదో అనీజీగా అనిపిస్తుంది. మమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీ సమస్య కూడా ఈ చెట్టు లాంటిదే. ఈ చెట్టు గ్రోత్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ గ్రోత్ అవ్వడం ఆగిపోతుంది, కానీ ఏ ప్రాబ్లం లేకుంటే అద్భుతంగా పెరుగుతుంది. ఈ చెట్టు లాంటిదే మీ సమస్య కూడా. మీరు మీ భయాన్ని వదిలేసి ధైర్యంగా ఉంటే మీరు కూడా ఎంతో బాగా కొనసాగుతారు. సో మీ భయాన్ని వదిలేసి మనోధైర్యంగా ఉండండి. ఇదే దీనికి పరిష్కారం. ఏదైనా తాయెత్తు కావాలంటే ఈ ఆకు కూడా తెంపివ్వగలను, కానీ ఈ సమస్యకు పరిష్కారం తాయెత్తు కాదు, మీ మనోధైర్యమే. మీరు మనోధైర్యంగా ఉంటే అదే దీనికి పరిష్కారం. అర్జున్, ఏమైందిరా ఇంత టెన్షన్గా ఉన్నావు? కార్తీక్, ఇందులో ఏం రాసిందంటే ఆ సమాధి సత్యం అది ఎవరిని వదలనని రాసి ఉంది. ఇక్కడున్న 3 పేర్లు మన 3 పేర్లతో మ్యాచ్ అయి ఉన్నాయి. కార్తీక్, అర్జున్, కావ్య. ఏమైంది? మళ్ళీ ఏమైనా సమస్య? ముందు నీ చేతిలో ఉన్నది ఇవ్వు. మమ్మల్ని ఏం చేయమంటారు? కాసేపు బయటికి వెళ్ళండి. ఏం జరిగింది? మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. ఇది నా పరిధి సమస్య కాదు. మా గురువు గారిని అడిగి మీకు చెప్తాను. అంతవరకు నన్ను డైరెక్ట్గా కలవడానికి రాకండి. నేను కాల్లోనే మాట్లాడతాను. ఇక వెళ్ళండి. కార్తిక్, చెప్పండి గాయత్రి గారు. మీ ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారా? అవును. అయితే స్పీకర్ పెట్టండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను మా గురువు గారిని అడిగాను. ఆయన దీనికి పరిష్కారం చెప్పారు. ఏంటంటే, అంతకంటే ముందు మీరు ఒక తప్పు చేశారు.
మీరు ఒక సమాధిని కదిలించారు. అవును, మళ్ళీ అక్కడికే. మీరు భయపడకండి, మీ భయమే దానికి దారి చూపుతుంది. అక్కడికి వెళ్ళి మీరు ముగ్గురు చేయాల్సిన పని ఏంటంటే ఫైనల్గా మీకు చెప్పేది ఏంటంటే మీ మనోధైర్యమే మీ కార్యాన్ని సక్సెస్ఫుల్ చేస్తుంది. అలాగే గాయత్రి గారు, నాకు చాలా పని ఉంది, ఇప్పటికే లేట్ అయింది, పండుకుందాం పదండి. కావ్య, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు వెళ్ళింది ఎవరు? కావ్య ఇక్కడ ఉంటే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ దయ్యం మన చేతులను వదలడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది, కానీ మనం వదలకూడదు. ముఖ్యంగా నువ్వు కావ్య, నువ్వు అసలు వదలకు. ఫోన్ ఎత్తండి. అయ్యో, వీళ్ళకి ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఆ పని చాలా ఏకాగ్రతతో చేయాలి. ఒక్కరు భయపడ్డా ముగ్గురిని లాక్కెళ్ళిపోతుంది అది. దేవుడా, ఇంకా నువ్వే చూసుకోవాలి. మీ ముగ్గురు సమాధి చుట్టూ చేతులు పట్టుకొని నించోవాలి. ఆ తర్వాత నేను చెప్పే మంత్రాన్ని జపించండి. ఓం కాలభైరవాయ నమః, 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 ఓం కావ్య, ఏయ్, మరణం మాయమా, ప్రళయం మాయమా, ప్రేతమా, పోరాడే ఒక భూతాన మండే. గురుగారు, అమ్మ గాయత్రి, ఎక్కడున్నావు అమ్మా? సమాధి దగ్గరే ఉన్నాను గురుగారు. నేను వాళ్ళ జాతకాలు పరిశీలించానమ్మా. వాళ్ళ ఆత్మ చనిపోయింది. మన పురాణాల ప్రకారం ఒక్కసారి ఆత్మ చనిపోతే ఆ శరీరానికి జననం ఉండదు. అంటే ఈ పాటికి వాళ్ళు చనిపోయి ఉండాలమ్మా. రామాయ నమః,